బాటలో నడిచెదా, నీ వాక్యములో నే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. చేసెదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ అద్భుత పాదములు చూచుచూ నే నడిచెదా, అన్ని వేళలా నీతిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూ నే నడిచెదా, అన్ని వేళలా. చేసెదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలో నడిచెదా, నీ వాక్యములో నే నిలిచెదా,
నడిచెదా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే నీ చిత్తమునే చేసెదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా నీ చిత్తమునే చేసెదా నీ బాటలో నడిచెదా నీ వాక్యములోనే నిలిచెదా నిన్ను వెంబడించెదా ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే. దినమున మన మధ్యలో దేవుని వాక్య పరిచయం చేయటానికి దైవజనులు ఎం వేదనాయకం గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మనందరికీ ఎంతగానో మరి పరిచయస్తులు, అంతేకాకుండా మన మధ్యలో అప్పుడప్పుడు వచ్చి ఆత్మీయముగా మనలను బలపరుస్తున్నటువంటి దైవజనులు. మరి నిన్న ఈరోజు 2 రోజులు ఈవినింగ్ కూడికలు టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటున్నాయి. అయితే ఈరోజు మా మధ్యలోకి వచ్చి దేవుని వాక్య పరిచర్య చేయాలని కోరినప్పుడు మరి దైవజనులు మన యొక్క అమానా సంఘం ఎడల, సంఘంలో ఉన్నటువంటి బిడ్డల మనందరి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలో దేవుని వాక్య పరిచర్య చేయడానికి వచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాను. దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. ముఖ్యముగా అన్నకు అక్కకు నా ప్రత్యేకమైన అభివందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభివందనాలు. దేవుని యొక్క సేవలో అన్నతో మాకున్నటువంటి బంధం, ఈ ఆత్మీయమైన అనుబంధం ఇప్పటి వరకు దేవుడు కొనసాగిస్తూ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఈ విధంగానే కొనసాగిస్తూ ఈ చక్కని సహవాసంలో దేవుడు మాకు అప్పగించినటువంటి పనిని ఆయన మహిమార్థకంగా అనేక ఆత్మల రక్షణార్థకంగా ముందుకు సాగడమే సహవాసంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. భక్తి కలిగిన బిడ్డలైన మీరందరూ ఆయన పనిలో పనివారుగా ఉన్న మా నిమిత్తం మీరు ప్రార్థించడం, భవిష్యత్తులో మా యందు సేవ యందు దేవునికి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు ప్రతిదీ కూడా దేవుడు మేలుకరంగా చేయాలి. ఈ సమయంలో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా సంఘం అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వస్తాను. దేవుడిచ్చిన వాక్యాన్ని సంఘానికి క్షేమాన్ని కలిగించాలి అని ఈ సమయంలో కూడా సంఘము యొక్క క్షేమాన్ని కోరుతూ దేవుని చేత ప్రేమింపబడి మీరు ప్రేరేపింపబడి ఆయన ద్వారా ఆకర్షించబడి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీతో దేవుడు ఈ రోజున మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి మేలు కలిగే విషయాలు దేవుడు బోధించేటప్పుడు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. పరిశుద్ధ గ్రంథం 2వ రాజులు
రెండవ రాజులు 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి 4వ వచనం వరకు మీరు చదవకండి, నేను చెబుతాను, మీరు వినాలి. ఈ 2వ రాజులు 2వ అధ్యాయం ప్రారంభ వచనము నుండి 4వ వచనం వరకు మనం చూడగలిగితే ఇక్కడ మనకు ఏలియా కనిపిస్తూ ఉన్నాడు. రెండవది ఎలీషా కనిపిస్తూ ఉన్నాడు. వీరిరువురు కూడా ఎక్కడ ఉన్నారు అనగా గిల్గాలులో ఉన్నటువంటి ఏలియా ఎలీషాతో ఏమంటున్నాడు అంటే, నేను గిల్గాలు వదిలి బేతేలుకు నేను వెళుతూ ఉన్నా, నీవిక్కడనే ఉండాలి. ఎలీషా అంటున్నాడు ఏలియాతో, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ఇక్కడ నేను ఉండను, నీతో పాటు నేను వస్తా. ఆ మాట మేరకు ఏలియా ఎలీషాకు ఏమీ చెప్పక తన వెంట తీసుకుని వెళ్ళాడు. బేతేలుకు వెళ్ళిన వెంటనే ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నేను యెరికోకు వెళ్ళిపోతూ ఉన్నా, నీవిక్కడే ఉండాలి, నీవు నాతో రావలసిన పని లేదు. ఎలీషా ఏలియాతో అంటున్నాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను కూడా నీ వెంట రాగలుగుతా. ఆ మాటకు ఏలియా ఏమీ మాట్లాడక తన వెంట యెరికోకు తీసుకుని వెళ్ళిపోయాడు. యెరికోకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏలియా ఎలీషాతో ఏమంటున్నాడు, నేను యోర్దానుకు వెళ్ళాలి, నీవు ఇక్కడే ఉండిపో. అక్కడ అంటున్నాడు కదా ఎలీషా ఏలియాతో, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను ఇక్కడ ఉండను, నీతో పాటు రాగలుగుతా. ఎప్పుడైతే ఎలీషా ఏలియాతో ఈ మాట చెప్పడం జరిగాదో, ఇద్దరు కూడా కలిసి వారు వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇరువురు కూడా 4 ప్రాంతములు దాటి వారు వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ 4 ప్రాంతాలు దాటిన తర్వాత అక్కడ ఎలీషా భూమి మీదే ఉండిపోయాడు. ఏలియా సుడిగాలి చేత ఆరోహణమై తాను వెళ్ళిపోగలిగాడు. ఈ 4 ప్రాంతములు దాటిన తర్వాత ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలీషా తన భూమి మీదే నిలిచిపోయాడు. ఇది చరిత్ర. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కానీ మనము చరిత్రగా కానీ లేక అక్షరార్థకంగా కానీ ధ్యానించడములో ఆత్మీయతకు అంత అభివృద్ధి చేకూర్చదు అని మనస్సు పెట్టి గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథం చరిత్ర కంటే, అక్షరార్థకం కంటే ఇది ఆత్మ సంబంధమైనది. ఈ గ్రంథాన్ని ఎప్పుడు కానీ చదివే నీవైనా, బోధించే నేనైనా, బోధ వినే వ్యక్తులైనా దీనిని ఆత్మ సంబంధముగానే బోధించాలి, ఆత్మ సంబంధముగానే దీన్ని ధ్యానం చేయాలి, ఆత్మ సంబంధముగానే వినాలి, ఆత్మ సంబంధముగానే చదవాలి. అప్పుడే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళి దేవునికున్న సంపూర్ణతకు సమమైన సంపూర్ణతలోనికి రావటానికి అవకాశాన్ని కలిగించడం అన్నది జరగగలుగుతుంది. అందుకే ఈ సమయం పరిశుద్ధాత్మ దేవుడు మొదట నాతో మాట్లాడని, రెండవది మీతో మాట్లాడని,
ఇక్కడ మనము చూచినప్పుడు గిల్గాలు, రెండవది బేతేలు, మూడవది ఎరికో, నాలుగవది యోర్ధాన్. 4 ప్రాంతాలు దాటి ఏలియా ఆరోహణమయ్యాడు. ఎలీషా భూమి మీద ఉండిపోయాడు. ఈ 4 ప్రాంతాలు చూడగలిగితే ఇవి 4 అనుభవములను చూపిస్తూ ఉంటున్నాయి. ఏ 4 అనుభవాలను చూపిస్తూ ఉన్నాయో క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు కూడా ఈ 4 అనుభవాలు కలిగినప్పుడే ఏలియా వలె ఆరోహణమై ప్రభువు చెంతకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. ఈ 4 ప్రాంతాలు అనుభవాలు ఒక వ్యక్తికి లేకపోయినట్లయితే ఆ వ్యక్తి ప్రభు యొక్క చెంతకు వెళ్ళడు అన్న విషయం మరిచిపోకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూడగలిగినట్లయితే మొదట గిల్గాలు. గిల్గాలు అన్న ఈ మాటకు సరైన అర్థము ఏమిటి అని మనము చూడగలిగినట్లయితే యెహోషువ కాస్త మనం 5వ అధ్యాయం 9వ వచన భాగములో చూస్తే, అప్పుడు యెహోవా నేడు మీ ఐగుప్తి యొక్క అవమానాన్ని మీ మీద ఉండకుండా దొరలింపచేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అనునటువంటి పేరు అని మనకి స్థలములో వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉంటున్నాడు. ఏలియా మాత్రం ఎలీషాతో ఏమంటున్నాడో తెలుసా? ఓ ఎలీషా, నీవిక్కడే ఆగవయ్యా, ఈ ప్రాంతము నుండి మరో ప్రాంతానికి నేను వెళ్ళాలి అని చెప్పినప్పటికీ కూడా ఎలీషా మాత్రం గట్టిగా చెబుతున్నాడు, నేను నీతో కూడా వస్తాను అని. అంటే ఇక్కడ ఎలీషా ఏలియాను వెంబడించుచున్నటువంటి విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటున్నది. బాగా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వెనుక మరో వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. అంటే నడిచాడు, నడిపించాడు. ఏలియా నడిచాడు, ఎలీషాను నడిపించాడు. అదే రీత్యా మన ఆత్మీయ జీవితం అనేది ఈ భూమి మీద చక్కగా, సవ్యంగా, సాఫీగా సాగిపోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగిపోవాలి? మనమున్నది ఇహలోక గమ్యం. మనము భవిష్యత్తులో వెళ్ళవలసినది పరలోకమనే గమ్యం. ఈ గమ్యము నుండి ఆ గమ్యానికి మనం వెళ్ళాలి అంటే నిన్ను నడిపించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నిజదేవుడు, లోకరక్షకుడు. ఈ సర్వ మానవాళికి కూడా ఆయన ఒక్కడే ఆరాధ దైవమై ఉంటున్నాడు. ఆయన ఆశ్రయించిన లేక విశ్వసించిన బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో వారి చెంత ఆయన పని ఏమిటి అంటే, నేను నడుస్తా, నన్ను విశ్వసించిన నా కుమారుడా, నన్ను విశ్వసించిన నా కుమార్తె, నేను నడుస్తున్నప్పుడు నీవు నా వెంట నడవాలి. దేవుడు నడుస్తాడు, ఆయన మనలను నడిపించగలుగుతాడు. అందుకే నీకు తెలిసిన వాక్యం, నేను మార్గం, నేను సత్యం, నేను జీవం, నా ద్వారానే తప్ప ఎవ్వడు కానీ తండ్రి యొద్దకు రాడు. అంటే మన దేవునికి ఉన్నటువంటి ఒక మంచి అవగాహన మన విషయములో ఏమిటి అంటే, తనని విశ్వసించిన వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారి విషయములో ఆయన నడుస్తాడు, వారిని నడిపించగలుగుతాడు. ఆయన నడిచి మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే, ఇహము నుండి
పరము వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ నడిపించే విధానం, దాన్ని మనం ఏమంటాము అంటే అది ఒక ఆధ్యాత్మికమైన నడిపింపు, లేక అది ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణం, లేక అది ఒక ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తుతో వెంబడించే విధానం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందును బట్టి ఎలీషా ఏలియాను వెంబడించిన కారణాన్ని బట్టి అతడు రెండంతల ఆత్మ అభిషేకాన్ని ఇహమందు తాను ఉండి పొందుకోగలిగాడు. ఆయనేమో ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ మీదట వీటి వివరణ పరిశుద్ధాత్మదేవుడు మనకు బోధించని. అయితే ఇక్కడ వాక్య భాగములో మనం చూడగలిగినట్లయితే గిల్గాలు అను మాటకు అర్థం ఏమిటి అంటే దొల్లింపబడుట. గిల్గాలు అనేటువంటి దానికి కింద పుట్నోట్లో చూస్తే దాని అర్థం ఏమై ఉన్నది? దొరలించిన. అంటే ఇక్కడ ఐగుప్తు యొక్క అవమానము మీ మధ్య నుండి ఏమయ్యాది? దొరిలింపబడగలిగాది అని వ్రాయబడి ఉన్నది. ఈ మాట మనం చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారా, ఎలీషా ఏలియా గిల్గాలు నుండి వారు వెళ్ళుచూ ఉన్న సందర్భము అది. గిల్గాలు అనగా దొల్లింపబడుట. అంటే ఐగుప్తు యొక్క అవమానము మీ మీద ఉండకుండా అది నేను దొల్లింప చేసేస్తుంటున్నాను అని అర్థం. ఐగుప్తి దేశములో తన ప్రజలు అని చెప్పబడుచున్నటువంటి ఇజ్రాయిలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తి యొక్క దాస్యములో ఉండిపోయారు. ఈ 430 సంవత్సరములు వారి చేతి క్రింద ఉన్నప్పుడు వీరి జీవితము ఎటువంటిదో, వారి జీవితము ఎటువంటిదో వెవ్వేరుగా మనకు కనిపించలేదు. వీరి జీవితం వారి జీవితాన్ని చూడగలిగితే యెహోవాను నమ్మనటువంటిది ఐగుప్తి యొక్క దేశం. ఐగుప్తిని పాలించినటువంటి రాజు యొక్క నోట నుండి వచ్చినటువంటి మాట మోషే దగ్గర, అహరోను దగ్గర ఏమిటి అంటే, ఎవడు యెహోవా, ఎవడు యెహోవా? ఐగుప్తి దేశాన్ని పాలించే ఒక రాజు యొక్క నోట నుండి వచ్చిన మాట ఎవడు యెహోవా, ఎవడు అన్న ఒక అసభ్యకరమైనటువంటి కాని మాట సృష్టికర్త అయిన దేవుణ్ణి మాట్లాడడం, అతని అంతరంగ అహంకారం ఎంత దేవునికి బాధను కలిగించేదో అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి యొక్క చేతి క్రింద పరిపాలించబడే ఐగుప్తీయుల యొక్క జీవితం ఇంకా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి అర్థం చేసుకునండి. అటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఐగుప్తీయుల యొక్క జీవితము ఎటువంటిదో దేవుని యొక్క ప్రజలుని చెప్పబడుచున్న ఇజ్రాయేలీయులు కూడా అక్కడ ఉన్నంత వరకు కూడా వారి వంటి జీవితమే జీవించారు. వారి మాట ఏదైనా, వారి క్రియ ఏదైనా, వారి పని ఏదైనా, వారి ప్రవర్తన ఏదైనా, వారిలో ఏది జరుగుచున్నదో వీరిలో కూడా అదే జరిగిపోగలిగాది. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవలసిన విషయం, 430 సంవత్సరములు అయిపోయిన తర్వాత దేవుడు ఆ దాస్యములో నుండి వారిని బయటికి తీసుకుని వచ్చాడు. వచ్చిన వీరు వాగ్దాన దేశానికి 40 సంవత్సరాలు పట్టింది ఆ ప్రయాణం వీరికి. 40 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. 40 సంవత్సరాలు వీరికి పట్టటానికి కారణం బైబిలు చెబుతుంది వారి అవిధేయత అని. దేవుని విషయములో, ధర్మశాస్త్ర విషయములో ఆనాటి కాలపు ఇజ్రాయేలుల యొక్క ప్రజలు తాము అవిధేయత చూపిన కారణాన్ని బట్టి తాము విడిచిన గమ్యము నుండి తాము వెళ్ళవలసిన వాగ్దాన దేశమైన గమ్యానికి సవ్యంగా సాగలేక ఆగిపోతూ 40 సంవత్సరాలు పట్టి వచ్చింది. అంటే వీరి యొక్క 40 సంవత్సరముల యొక్క అరణ్య యాత్ర దాస్యము నుంచి విడిపించి
అమ్మ దయచేసి పిల్లలను అరవనివ్వద్దండి. ఎవరి పిల్లలు? వాళ్ళ పిల్లలు. పిల్లలను అరవనివ్వద్దండి దయచేసి. చాలా జాగ్రత్తగా మందిరానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం చాలా మంచిది. అల్లరి చేశారనుకోండి, తల్లిదండ్రులు కాస్త నెమ్మదిగా బయటికి తీసుకెళ్ళి పెట్టుకుంటే వాక్యక్రమం అనేది చక్కగా అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇది పాటించాలి. సంఘంలో ఇది ఒక క్రమం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్య భాగములు మనం చూడగలిగితే అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు, ఐగుప్తిలో ఉన్న కాలం 430 సంవత్సరాలు. ఐగుప్తుల చేత ఇశ్రాయేలీయులు వారు ఎటువంటి జీవితము జీవించిరో అదే జీవితం అరణ్య యాత్రలో కూడా చాలామంది ఆ ప్రజలు ఆ జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. అయితే వారు నెమ్మదిగా ప్రయాణమై వాగ్దాన దేశం దగ్గరికి వచ్చేశారు. ఇక వాగ్దాన దేశం దగ్గరికి వారు వచ్చేసిన తర్వాత దేవుడు అక్కడ వారితో మాట్లాడిన మాట ఏమిటి అంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజలారా, మీ మీద ఐగుప్తి యొక్క అవమానం అనేది లేకుండా నేను దాన్ని దొల్లింప చేసేస్తున్నాను. అంటే ఐగుప్తి యొక్క అవమానాన్ని నేను తీసివేస్తున్నాను. గిల్గాలు అనగా దొల్లింపబడుట. అంటే వీరిలో ఉన్న ఐగుప్తి యొక్క అవమానాన్ని దేవుడు దొల్లింప చేశాడు, అంటే దాన్ని తీసివేశాడు అని దాని అర్థం. అసలుకు ఏది ఐగుప్తి యొక్క అవమానం? ఐగుప్తి యొక్క అవమానము తన ప్రజలైన ఇశ్రాయేలుల మధ్య నుంచి నేను తీసివేస్తున్నాను. అసలుకు ఏది ఐగుప్తి అవమానం? చదువుకుందాం. సామెతల్లో మీరు చూడగలిగితే బైబిల్లో ఒక మాట మనకు చెబుతుంది. 14వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 14:34లో కారణం పాపం ప్రజలకు అవమానము తెచ్చును. చూడండి, ఏ దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు ఐగుప్తి దేశంలో ఉండగలిగారు. ఐగుప్తీయులందరూ కూడా పాపం చేశారు. అయితే దేవుని ప్రజలైన వారు కూడా ఆ ప్రజల దగ్గర దాసులుగా ఉన్న కారణాన్ని బట్టి వారు ఎటువంటి జీవితాన్ని జీవించిరో అదే జీవితాన్ని వీరు జీవించగలిగారు. ఆ ఐగుప్తి యొక్క పాపపు యొక్క అవమానం, అదే పాపం వీరిలో ఉండుటను బట్టి అది వారిలో ఆ పాపమును వచ్చే అవమానాన్ని అక్కడ వారు కలిగి ఉన్నారు. ఐగుప్తు నుంచి బయట వచ్చిన తర్వాత 40 సంవత్సరముల అరణ్య ప్రయాణములో అదే జీవితాన్ని జీవించారు. ఐగుప్తిని జ్ఞాపకము తెచ్చుకున్నారు. వాగ్దాన దేశానికి వెళ్ళుచూ ఉన్న సందర్భములో ఐగుప్తిని జ్ఞాపకమునకు తెచ్చుకొని అదే అనుభవం మాకుండి ఉంటే ఎంత బాగుండునని దేవుణ్ణి చాలా బాధించగలిగారు. అందును బట్టే ఆ అనుభవాలే అరణ్య యాత్రలో కూడా వారు మాట్లాడుతూ దాన్ని కోరుకుంటూ ఆ జీవితము జీవిస్తూ ఆ పాపం, ఆ అవమానం వారి మీద ఉండిపోయాది. వాగ్దాన దేశ పొలిమేరలోనికి వచ్చేసిన తర్వాత దానిలో అడుగు పెట్టడానికి ముందుగానే దేవుడు చెబుతున్నాడు, ఐగుప్తి యొక్క అవమానాన్ని మీ మీద నుంచి నేను తీసివేస్తున్నా. పాపం మనిషికి అవమానాన్ని తెచ్చిపెడుతుంది. అయితే దేవుడు వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి ముందుగానే ఆ యొక్క పాపం, దాని నుండి వచ్చే అవమానాన్ని దేవుడు అక్కడ తీసివేస్తున్నాడు. వారి ఎడల దేవునికి ఎంత జాలి, ఎంత కనికరం, ఎంత ప్రేమ, ఎంత వారి ఎడల వాత్సల్యతను దేవుడు చూపిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల దగ్గర తాను ప్రేమ కలిగిన దేవుడని రుజువు చేసుకుంటున్నాడు.
వారి పాప అవమానాన్ని తీసివేసి వారిని క్షమిస్తున్నాడంటే వారి ఎడల దేవుడు తన ప్రేమను రుజువు చేసుకుంటూ ఉన్నాడు. ఈ సమయం ఆయన సన్నిధి వాక్య ప్రత్యక్షతను అనుభవిస్తున్న నీ వ్యక్తిగత జీవితంలో కూడా నీ పూర్వదినముల నుంచి ఇప్పటి వరకు కూడా అవమానాన్ని తెచ్చేటువంటి పాపం ఏదైనా మనలో జరుగుతున్నదా? ఏదైనా జరుగుచూ ఉన్నదా? మనం ఆలోచించవలసిన విషయం. దేవుడు మనందరికీ కూడా ఐగుప్తుకి సూచనగా ఉన్న ఈ లోక దాస్యము నుండి విడిపించేశాడు. లోకములో మనం ఉన్నప్పుడు ఎన్నో చూసాం, ఎన్నో విన్నాం, ఎన్నో ఆలోచించాం. ఏది చూస్తేమో, ఏది వింటేమో, ఏది యోచిస్తేమో అవన్నీ లోక సంబంధమైనవి. కొంతకాలం ఆ జీవితం జీవించాం. అయితే జీవించి వాటిలో నుంచి విడుదల పొంది ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణం అనేది దేవుడు మనకిచ్చి వాగ్దాన దేశమైనటువంటి కనానుకు సంబంధించిన పరలోకానికి మనం వెళ్ళేటప్పుడు లోకములో ఏ జీవితం అనుభవించితిమో మన ఆత్మీయ ప్రయాణములో ఆ దేశాన్ని చేరుకునేటువంటి రోజులలో ఆ లోక అనుభవాన్ని మళ్ళీ రానివ్వకూడదు. లోకములో మనం ఉన్నప్పుడు మనకు అవమానాన్ని తెచ్చినటువంటి పాపం ఏదైతే ఉండగలిగాదో మన ఆత్మీయ ప్రయాణములో అవి తిరిగి మనకు ఉండకూడదు. అవి ఉండినట్లయితే ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. ఆలోచించు. నేటి క్రైస్తవ సమాజం పూర్తిగా చెడిపోయాది. క్రైస్తవ సమాజం పూర్తిగా చెడిపోయాది. నామకర్త క్రైస్తవులుగా జీవిస్తున్నారే కానీ నిజ క్రైస్తవులుగా జీవించే వ్యక్తులు ఈ రోజుల్లో కనిపించలేదు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే కాని ద్రాక్షవల్లి కూడా ఉంది అని దాని అర్థం. నువ్వు చెప్పగలవా? నేను నిజమైన క్రైస్తవురాలు, నేను నిజమైన క్రైస్తవుడను నువ్వు చెప్పగలవా? దేవునికి ఆ ధైర్యం ఉండగలిగాది. నేను నిజమైన ద్రాక్షవల్లి. నిజమంటే సత్యం, సత్యం అంటేనే నిజం. నిజమనేనా, సత్యమనేనా, అబద్ధము కానిది నా అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రీస్తు కుమార్తెవైన నీవు, క్రీస్తు కుమారుడవైన నీవు నీ ఇంటిలో, నీ సంఘములో, సమాజములో నేను నిజమైన క్రైస్తవురాలను, క్రైస్తవుడను చెప్పేంత ధైర్యం మనకుందా? అది లేకపోతే మనము నామకార్థ క్రైస్తవులము. నామకార్థ క్రైస్తవులు మంచి కావాలి, చెడు కావాలి, దేవుడు కావాలి, దయ్యం కావాలి, పరలోకం కావాలి, లోకము కావాలి, వెలుగు కావాలి, చీకటి కావాలి. ద్వంద్వ జీవితం. ఎంతకాలం ఈ జీవితం? ఎంతకాలం ఈ అనుభవం? ఎంతకాలం ఈ ప్రయాణం? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, క్రీస్తుని నమ్ముకున్న బిడలమైన మనం క్రైస్తవ జీవితం ఆచారాలతో పరిగెత్తకూడదు. ఆత్మీయతలో సాగిపోవాలి. బోధించే నేను బోధన బట్టి బ్రతకాలి. బోధ వినే నీవు బోధన బట్టి బ్రతకాలి. నా బోధకు తగినట్టు నా బ్రతుకు లేకపోతే నన్ను నేను మోసం చేసుకుంటున్నా. వినే బోధన బట్టి నీ బ్రతుకు లేకపోతే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు అంటే ఈ విషయంలో మోసం. పరలోకాన్ని పోగొట్టుకుంటావు. మరణమే లేని ఒక నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. శాశ్వతమైన లోకం అది. లోకములో బ్రతికినంత కాలం ఏది నీదని నీవు అంటున్నావో చచ్చిపోతే ఏది నీది కాదు. బ్రతికి ఉన్నంత వరకే నాది నువ్వు చెప్పుకుంటావు.
చనిపోతే ఏది నీది కాదు. ఏది నీది? శాశ్వతమైన రాజ్యం, మరణము లేని నిత్య జీవం. దాన్ని మనం పొందుకోవాలి. అందుకే మన మధ్య మన దేవుడు, నా కుమార్తె నిన్ను ప్రేమిస్తున్నా, నా కుమారుడు నిన్ను ప్రేమిస్తున్నా. దేవుడు మన ఎడల చూపించేటువంటి ప్రేమ మన పట్ల ఎలా రుజువవుతుంది అంటే, మనకు అవమానాన్ని తెచ్చేటువంటి పాపము ఏదైనా ఉండినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనలో నుండి దాన్ని దేవుడు దొర్లింపచేసి, ఆయన తీసివేసి ఒక మంచి వ్యక్తుల్నిగా దేవుడు చేయటానికి మన విషయంలో ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిన దేవుడై ఉంటున్నాడు. అటువంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్న కాలంలో మన జీవిత విధానం ఇంకా మనకు అవమానాన్ని తెచ్చేటువంటి పాపం అనేది ఏదైనా రహస్యంగా కానీ బహిరంగంగా కానీ మన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నదా అని కొంత మట్టుకు నీవు ఆలోచించవలసిన వ్యక్తివై నీ ఉంటున్నావు. ఆలోచించు. దేవుడి సమయంలో నీకు అవమానాన్ని తెచ్చిపెట్టేటువంటి పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. అది తీసివేయబడిన తర్వాత సాతాను దగ్గర తల ఎత్తుకుని నీవు తిరుగుతావు, తల ఎత్తుకుని తిరగలుగుతావు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక పర్యాయం మా నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. నేను చదివేవాడిని. నేను వెళ్ళి మా నాన్న నేను అడిగాను, ఆఫీసులో ఉండే కొన్ని తెల్ల పేపర్లు నాకు ఇవ్వకూడదా? నేను నోట్స్ కట్టుకొని రాసుకుంటాను కదా. మా నాన్న అనేవాడు, అరే బాబు, ఇది ప్రభుత్వానికి సంబంధించినవి, ఇవ్వకూడదు. పర్వాలేదులే నీవు ఇవ్వని నేను మొండి చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాను. నేను ఒక లోతైన అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత వాక్యము దగ్గర, మనసాక్షి దగ్గర, దేవుని దగ్గర నేను నిలబడినప్పుడు నా మనసాక్షి నన్ను గద్దించింది, వాక్యం నన్ను గద్దించింది, దేవుడు నన్ను గద్దించాడు. నేను పాట పాడేటప్పుడు, వాక్యాన్ని చెప్పేటప్పుడు నా ప్రక్కన సాతానుడు ఉండి నన్ను అవమానపరిచేవాడు, నన్ను అవమానపరుస్తూ వచ్చాడు. నువ్వు దొంగ, నీకు సంబంధించని, నీది కాని పేపర్లు నువ్వు తీసుకొచ్చేసిన వ్యక్తివి కాదా? నువ్వు బాగా చెబుతున్నావే. నా మనస్సాక్షి నన్ను గద్దించాడు. వాని దగ్గరేమో నా తప్పు అవమానాన్ని తెచ్చిపెట్టగలిగాది, మనస్సాక్షి ఏమో వైపున గద్దిస్తుంది. వాక్యం చెప్పేటప్పుడేమో సమాధానము లేకుండా చెప్పడం నా జీవితంలో అది ఒక పెద్ద ఆటంకంగా నిలిచిపోయాది. దేవుని దగ్గరికి వెళ్ళా, దేవుడా, నేను చేసిన ఈ తప్పితాన్ని బట్టి ఏ శిక్ష నీవిచ్చినా నేను పడుతా తండ్రి. ఇటువంటి బలహీనతలు పూర్వ దినములలో ఎన్ని జరిగినప్పటికీ కూడా ప్రతి దానిని బట్టి దేవుణ్ణి నేను శిక్ష అడిగేవాణ్ణి. ఆ శిక్ష నా మీదికి వచ్చినప్పుడు ఆ శిక్ష నన్ను క్రమశిక్షణలోనికి తెస్తూ వచ్చేసాది. ఎప్పుడు క్రమశిక్షణలోనికి రావడం జరిగిపోయాదో ఆ క్రమశిక్షణలో జీవిస్తూ అనేక మంది వ్యక్తుల యొక్క అక్రమాన్ని క్రమశిక్షణలోనికి తీసుకుని రావటానికి ప్రభువు తన చేతిలో ఒక చిన్న పాత్రగా వాడుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. క్రైస్తవ జీవితం అనేది మనం ఎప్పుడూ అనేకులకు మాదిరిగా మార్గదర్శకంగా ఉండాలి. నా ప్రసంగాలతో నేను ఎవరిని మార్చలేను, నా వల్ల కాదు.
మనిషిని మార్చలేడు. మనిషిని మార్చేవాడు దేవుడు ఒక్కడే. నేను చేసే ప్రసంగానికంటే, బోధ కంటే ప్రజలకు నా బ్రతుకు చూపిస్తా, నా ప్రవర్తన చూపిస్తా. గమనించాలి, మనం క్రైస్తవ సమాజంలో మన ప్రవర్తనతో ప్రజలను పట్టుకోవాలి, మన బ్రతుకుతో ప్రజలను పట్టుకోవాలి. అలాగే అప్పుడే మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉంటుంది. వారి వంటి జీవితం నాకు లేదు అని, ఆ జీవితం నాకు కావాలి అని ప్రజలు అనుకునేటట్టుగా మన జీవితాన్ని ఇతరుల దగ్గర చూపించాలి. అందుకే దేవుడు ఈ భూమి మీద మనందరినీ కూడా ఒక సజీవ సాక్షుల్నిగా దేవుడు ఉంచాడనే మాట మరిచిపోవద్దు. కాబట్టి ఈ ఉదయకాల సమయములో మనకు అవమానాన్ని తెచ్చే బలహీనతలు మనలో ఏది ఉండినా దయచేసి వాటిని ఎప్పుడు దేవుని సహాయముతో ప్రమేయముతో మనలో నుండి అవన్నీ కూడా తీసివేయబడ్డం జరగగలుగుతుందో అపవాది దగ్గర తల ఎత్తుకోగలుగుతాం. అవమానం అనేది ఉండదు. అనేకులకు మాదిరిగా మనం ఉంటాం. అనేకులు మన చూచి నేర్చుకుని మన వంటి జీవితం వారికి కూడా కావాలని అనిపించి వారు కూడా ఆ విధముగా జీవించడం అనేది జరగగలుగుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ గిల్గాలు అనగా ఐగుప్తు యొక్క అవమానము దేవుడు దొర్లింపజేశాడు. ఐగుప్తి పాపం ఇశ్రాయేలులకు అవమానం. అది అరణ్యయాత్ర. ఐగుప్తి దాస్యములో వాగ్దాన దేశ పొలిమేరలోనికి వచ్చినప్పుడు దేవుడు తీసివేశాడు. అమ్మా, అయ్యా, నీ మరణం ఎప్పుడూ తెలియదు. దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి పరలోకపు యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి బ్రతికిన కాలంలో ప్రయాణం చేసేటువంటి నీవు ఆ దేశాన్ని చేరటానికి ముందుగానే నా కుమార్తె, నా కుమారుడా, నీకు అవమానాన్ని తెచ్చే బలహీనత ఏది ఉండేనా నేను దాన్ని తీసివేస్తుంటున్నానని దేవుడు మనకు చెబుతున్న సమయంలో మనం ఎప్పుడు అవకాశం ఇవ్వడం అన్నది జరగగలుగుతుందో దేవుడు దాన్ని తీసివేస్తాడు. వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈరోజు నీవు పరీక్షించుకో. నీ మధ్య 3 ఉన్నాయి. 1 దేవుడు, 2 వాక్యం, 3 నీలో ఉన్న మనసాక్షి. నీ మనసాక్షి నీకు అవమానాన్ని తెచ్చిపెట్టే పాపం ఏదైనా ఉందా అదే చెప్పేస్తుంది. వాక్యం దగ్గరికి వెళితే అదే చెప్పేస్తుంది. దేవుని దగ్గరికి వెళితే దేవుడు చెప్పేస్తాడు. ఈ 3 కూడా చెప్పిన సమయంలో దేవా దాన్ని తీసివేయి తండ్రి. నీవు అడిగితే దేవుడు తీసివేస్తాడు. అప్పుడు వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఇది ఒక అనుభవం. ఏలియా ఎలీషాతో అంటున్నాడు, నేను గిల్గాను నుండి బేతేలుకు వెళ్ళిపోతూ ఉన్నా, నీవిక్కడే ఉండవయ్యా. లేదు, నీతో వస్తా. అయితే బేతేలుకు వెళ్ళిపోవడం ఇరువురు కూడా కలిసి మనం చూస్తూ ఉంటున్నాం. బేతేలు అన్నది మనం చూడగలిగితే దీని అనుభవం ఏంటి తెలుసా? చదువుకుందాం. ఆదికాండాన్ని మనం చదువుకోగలిగితే బైబిల్ మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది. 28వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 28:17 భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని యొక్క మందిరమే కాని వేరొకటి కాదు అనుకొనెను. చూడండి, గిల్గాలు అనుభవం మానవునికి అవమానాన్ని తెచ్చేటువంటి పాపపు యొక్క అవమానాన్ని దేవుడు తీసివేసిన తర్వాత ఆ వ్యక్తి ఇంకక్కడ ఊరకుండకుండా ఆ వ్యక్తికి బేతేలుకు వచ్చేసేయాలి. బేతేలు అనగా దేవుని యొక్క మందిరం. పాప అవమానము నుండి విడుదల పొందిన ఒక వ్యక్తి
ఎక్కడికి చేరుకోవాలి అంటే బేతేలు అని చెప్పబడుచున్న దేవుని మందిరములోనికి వచ్చేసేయాలి. ఎందుకు మందిరములోనికి రావాలి? ఎందుకు రావాలి అంటే ఆ పాపపు యొక్క అవమానము ఇక లేకుండా ఆ వ్యక్తి దేవునిలో తల ఎత్తుకుని తిరిగేటట్టుగా చేసేది ఏది అంటే బేతేలు అని చెప్పబడుచున్నటువంటి దేవుని యొక్క మందిరమే. నా పాపం నాకు అవమానము తెచ్చాది, దేవుడు నాలో నుంచి తీసివేశాడు. నేను బేతేలనే దేవుని మందిరంలోనికి వచ్చేసాను. ఎప్పుడైతే బేతేలనే దేవుని మందిరానికి నేను రాగలిగితేనో అప్పుడు దేవుడు మందిరములో నన్ను ఏం చేశాడు అంటే ఆయన ఒక చెట్టులాగా మందిరములో దేవుడు నాటాడు. మందిరమునకు వచ్చినటువంటి మనం ఇక్కడ ఒక చెట్టులాగా దేవుడు మనం నాటిన తర్వాత ఇక్కడే మనము బ్రతకాలి, ఇక్కడే మనం ఎదగాలి, ఇక్కడే మనం ఫలించాలి. నాటబడిన చెట్టును నాటిన స్థలములోనే ఉంటే అది బ్రతికి ఎదిగి ఫలమిస్తుంది. కాదని నీ చేతితో నాటిన చెట్టును తీసి మరో చోట నాటితే అది అనువైన స్థలము కాదని దాన్ని తీసి మరో చోట నాటగలిగితే అది ఏమవుతుంది అంటే చచ్చిపోతుంది. ఇజ్రాయేలు దేశానికి వెళ్ళా, అక్కడ నుండి ఒక ఒలివ చెట్టు కొమ్మ తెచ్చా నేను. అది తీసుకుని వచ్చి రెండు స్థలాలలో నాటా నేనే. అయితే అది అనువైన స్థలములో లేదని దాన్ని తీసి నేనే మరో స్థలములో నాటా. తిరిగి అది అనువైన స్థలము కాదని దాన్నే మళ్ళీ తీసి ఇంకో స్థలములో నాటా. నా కళ్ళ ఎదుటే అది సూర్యరశ్మి చేత ఎండిపోయాది, చచ్చిపోయాది. ఒక చెట్టు మాత్రం ఎక్కడ నాటితేనో అక్కడే ఉంచేశా. ఇప్పుడు అది ఒక మహావృక్షమైపోయాది, అది మహా గొప్ప వృక్షమైపోయాది. కొమ్మలు, రెమ్మలు, ఆకుల చేత అది వ్యాపించి భూమిని ఆక్రమించుకోగలిగారు. ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వారు ఈ చెట్టు ఎప్పుడూ చూడలేదే. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రజలకు ఒక ఆకర్షణీయమైన రీతిగా ఆ చెట్టు నిలిచిపోయారు. ఎందుకు? అక్కడ నాటబడ్డది, బ్రతికాది, ఎదిగాది, ఫలమిచ్చారు. క్రీస్తు బిడ్డమైన నిన్ను లోకములో బ్రతుకుతుంటిమి, పాపాన్ని చేస్తేమి, అవమానాన్ని తెచ్చిపెట్టాది. మన ఎడలో ఉన్న ప్రేమను బట్టి దేవుడు వాటిని తీసివేసి ఆయన మందిరములోనికి బేతేలుకు దేవుడు తెచ్చాడు. ఇక్కడ నీవు దేవుని చేతిలో నాటబడిన ఒక చెట్టు అని నీవు అనుకోవాలి. ఏదో వస్తున్నా ఏదో పోతున్నా ఇది ఒక ఆచారంగా పెట్టి బ్రతకటానికి ప్రయత్నించద్దు. వస్తున్న నీవు, వెళ్ళుతున్న నీవు, నేను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిని నేను అన్న ఉద్దేశముతో, ఆలోచనతోనే దేవుని మందిరానికి రావాలి. చెట్టులాగా నాటబడిన నీవు, చెట్టు ఎలా బ్రతికి ఉంటుందో క్రీస్తులోనే బ్రతుకు నీవు. అది ఎలా ఎదుగుతుందో క్రీస్తులోనే ఎదిగిపో నీవు. అది ఎలా ఫలమిస్తుందో చెట్టు అలా నువ్వు ఫలించు. ఫలము తర్వాత మరో దశ దానికి ఏమైనా ఉందా? లేదు. చెట్టు ఫలించిందంటే దానికి బైబిల్ ఏమంటుంది? సంపూర్ణము అని చెబుతుంది. ఆ తర్వాత దానికి ఇంకో దశ లేదు. సంఘ వ్యవస్థలో చెట్టులాగా నాటబడినటువంటి దేవుని కుమార్తెవని నీవు, దేవుని కుమారుడవని నీవు చెట్టులాగా యేసుక్రీస్తులో బ్రతుకు, యేసుక్రీస్తులో ఎదుగు, యేసుక్రీస్తుడే ఫలించు. సంపూర్ణం.
అందుకే మత్తయి 5:48, ఎఫెసీ 4:11-12 చూడగలిగితే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగినటువంటి వారుగా మీరు ఉండాలని బైబిల్ చెబుతూ ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి అంటున్నాడు. క్రైస్తవుని జీవితం ఎక్కడ కానీ ఆత్మీయతలో అసంపూర్ణత కలిగినదిగా ఉండకూడదు, ఎక్కడ కానీ కొరత కలిగినదిగా ఉండకూడదు. క్రైస్తవుని యొక్క జీవితం క్రీస్తు ప్రభుల వారు ఎంత సంపూర్ణుడుగా కనిపిస్తున్నాడో ఆయన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలిగిన వ్యక్తులుగా మనం ఉండటానికి ఈ భూమి మీద మనం నేర్చుకునే వ్యక్తులుగా ఉండాలి. అటువంటి జీవితాన్ని ఎవడైతే గడపగలుగుతాడో అలాంటి వాని జీవితము దేవునికైనా భూమి మీద ఉన్న వ్యక్తులకైనా అది శ్రేష్టమైనది, అది విలువైనటువంటిది. అలాంటి వారి జీవితం అనేక మంది వ్యక్తులకు మార్గదర్శకమైనటువంటిది. అలాంటి వ్యక్తులు అనేక మంది వ్యక్తులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. అలాంటి వ్యక్తులు ఎవరు చూచినప్పటికీ చూచే వ్యక్తులకు వారు కనిపించరు, కానీ వారిలో ఉన్న యేసుక్రీస్తు చూచే వ్యక్తులకు వారు చూపించగలుగుతారు. అటువంటి చక్కని సత్ప్రవర్తన కలిగిన జీవిత విధానం నీ వ్యక్తిత్వంలో ఉండగలిగినట్లయితే దేవుడు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందపడతాడు. అమ్మా, అయ్యా, మనము నామకార్థ క్రైస్తవులు కాదు, ఆచారానికి అలవాటు పడిన వ్యక్తులం కాదు. మన జీవితం ఆత్మీయత. నువ్వెక్కడి దానివో, నువ్వెక్కడి వ్యక్తివో దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఈ మహానగరములో నీకోసం ఒక మందిరాన్ని కట్టించా, నీకోసం ఒక మంచి సేవకుని ఇక్కడ పెట్టా. చూడు, నీ ఆత్మీయమైనటువంటి మేలు కోరిన దేవుడు, ఆత్మీయ మేలు కలిగించేవి ముందుగానే దేవుడు సిద్ధపరిచి దేవుడు ఇక్కడ నీ తెచ్చి ఉంచగలిగాడంటే నీ ఎడల ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత మంచి సంకల్పం దేవుడు కలిగి ఉన్నాడు. ఒక్కసారి నీవు ఆలోచించు. ఈ భాగ్యం, ఈ ధన్యత లోకములో ఎవ్వరికీ లేదు. దేవుడు నీకు ఇవ్వగలిగాడు అంటే ఎంత ప్రేమ నీ పట్ల ఉంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈ రోజున క్రైస్తవ సమాజం మనం చూడగలిగినట్లయితే లోకమేదో శాశ్వతం అనుకుంటూ, ఇక్కడే మనం ఉండిపోతాం అనుకుంటూ, ఈ లోకరీతిగా యోచిస్తూ పడుపాట్లు పడుతూ ఉంది క్రైస్తవ సమాజం. అయితే వారు పడేటువంటి పడుపాట్లు వారి భక్తి విషయంలో వారు పడలేదు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక జీవితం ఉంది, చచ్చిన తర్వాత మరో జీవితం ఉంది. క్రైస్తవ సమాజానికి అవగాహన రాలేదు. ఇది జీవితం కాదు, ఇది ట్రైనింగ్. 70-80 ఆ తర్వాత ఎవడైనా తన ప్రాణాన్ని గట్టిగా పట్టి పెట్టుకోగలడా? ఎవ్వడు కానీ పట్టి పెట్టుకోలేడు. సమాప్తం. మనుషుడు చనిపోతే మరో జీవితం ఉంది. దానికి అక్కడ వయస్సు లేదు, మరణం కూడా లేదు, వ్యాధి లేదు, దుఃఖం లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. రమ్యమైన పట్టణం. దానికోసం క్రైస్తవ సమాజం ఎవడైనా యోచిస్తూ సంభాషించుకుంటూ దానికోసం ప్రయాసపడుతూ పడుపాట్లు పడేవాడు ఎవడైనా ఉంటున్నాడా? లే. దయచేసి దేవుని యొక్క మందిరములో నీవు నాటబడిన ఒక వ్యక్తివిగా నీవు ఉంటే మందిరములో నేర్చుకునేటువంటివి ఆత్మీయ మేలు కలిగించేవి ఎన్నో ఉన్నాయి. యాకోబును చూడు, బేషాబా నుండి హారానుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రొద్దుంకిపోయారు, ప్రయాణం ఆగిపోయారు. కనుచూపు మేరకు రాయి కనిపించారు, తలగడుగు దాన్ని పెట్టుకున్నాడు, నిద్రపోయాడు. రాత్రి కల వచ్చింది. ఆ కలలో భూమి నుండి ఆకాశానికి ఒక నిచ్చెన, దేవదూతలు ఎక్కి వెళ్ళిపోతున్నారు, దేవదూతలు దిగి వచ్చేస్తూ ఉన్నారు. ఆ కల కన్న తర్వాత తలగడుగు పెట్టుకున్న రాయిని తీసి భూమి మీద దాన్ని నిలిపి నూనె పోసి బేతేలని నామకరణము చేసి ఇది దేవుని మందిరం అని అక్కడ పేరు పెట్టగలిగాడు. అంటే దేవుడు ఉన్న స్థలమని, బేతేలు అనేటువంటిది దేవుని మందిరమని, ఇవన్నీ ఎందుకు అవన్నీ చేస్తూ రాగలిగాడు? రాత్రి కలకన్నాడు. భూమి నుండి ఆకాశం వరకు పొడుగాటి నిచ్చెన, దూతలు ఎక్కడము దిగడం,
ఈ సంభవం కలలో కనిపించిన తర్వాతనే మందిరం అసలు దాని అర్థం ఏమిటి? భూమి నుండి ఆకాశాన్ని కంటుకున్న నిచ్చెన ఏది? దేవదూతలు ఎందుకు పైనుంచి కిందికి దిగి వస్తున్నారు? మళ్ళీ వెళ్ళిపోతున్నారంటే ఏం కారణం? దేవదూతలు దిగి వస్తున్నారంటే ఒక పని నిమిత్తం వస్తున్నారని అర్థం చేసుకోవాలి. వారు ఎక్కి వెళ్ళిపోతున్నారంటే ఆ పనిని ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటున్నారు. అసలు ఆ నిచ్చెన ఏది? దూతలు ఎందుకు దిగి రావాలి? వారు ఎందుకు ఎక్కిపోవాలి? కారణం ఏమిటి? బైబిల్లోని చూడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1:51 చదువుకుందాం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్య భాగములో మనం చూడగలిగినట్లయితే మనుష్య కుమారునికి పైగా దేవదూతలు ఎక్కుట దిగుట. ఇక్కడ ఆదికాండములో చూడగలిగితే భూమి నుండి ఆకాశానికి అంటుకున్నటువంటి నిచ్చెనకు పైగా దూతలు ఎక్కుట దిగుట. ఈడ కనిపించేటువంటి నిచ్చెన అక్కడ యోహాను 1:51లో చూస్తే మనుష్య కుమారుడుని వ్రాయబడి ఉంది. మనుష్య కుమారునికి పైగా దూతలు ఎక్కుట దిగుట. ఇక్కడ నిచ్చెనకు దూతలు పైగా ఎక్కుట దిగుట. అంటే ఈ నిచ్చెన మనుష్య కుమారుడైన యేసుక్రీస్తుని సూచించుచూ ఉంటున్నది. భూమి నుండి ఆకాశానికి నిచ్చెన అంటుకున్నది అంటే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇహానికి పరమనకు సంబంధించిన ఒక వ్యక్తిగా ప్రకటించుకుంటున్నాడు. ఇహానికి పరానికి సంబంధించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. నిచ్చెనగా అర్థం చేసుకోవద్దు. ఆ నిచ్చెనే యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు దగ్గర నుండి నిచ్చెన నుండి దూతలు దిగి వచ్చినట్టుగా నిచ్చెనకు సూచన ఉన్న యేసుక్రీస్తు దగ్గర నుంచి దూతలు భూమి మీదకి దిగి వస్తున్నారు. వారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అసలు దూతలు ఎందుకు దిగి వస్తారు? వారు ఎందుకు మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతారు? మీకు అర్థం అవటానికి చెబుతా. అయినా రండి, ఎవరిన ఒక రండి చెప్తా. దానేనా రా. మీకు అర్థం అవటానికి నువ్వు రా. నేను నువ్వు కూర్చో. నువ్వు పో నాయన. నువ్వు లే. బాగా అర్థం చేసుకోవాలి. నీ పేరేం పేరు నాయన? ప్రేమ్ చాలా భక్తి కలిగిన వాడు. నేను ఉదయకాలమే 4 గంటలకు నేను లేచి నేను ప్రార్థన చేసుకోవాలి. తన మనస్సులో కలుగుతుంది ఆ భావన. ఉదయం కరెక్ట్గా 4 గంటలకు మెలకువ కలిగి ఈ విధంగా మోకాలు వేయడం జరుగుతుంది. బెంగళూరు పట్టణంలో ఉన్నటువంటి 4 గంటలకు ప్రార్థనకు మోకరించాడు. వెంటనే దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క దూత దిగి వచ్చేస్తుంది. పరలోకములో నుండి దేవుని యొక్క దూత దేవుని దగ్గర నుండి భక్తి కలిగినటువంటి 4 గంటలకు ప్రార్థన చేయటానికి మేలుకొని మోకాళ్ళు వేసిన వెంటనే ఈ భక్తుని దగ్గరికి ఈ దూత దిగి వచ్చేస్తుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేస్తాడు. ఎన్ని అంశాలు పెడతాడు? మళ్ళీ 5 నుంచి 6 వరకు ప్రార్థన చేస్తాడు. ఎన్ని అంశాలు పెడతాడో తెలియదు. ఈ 2 గంటల వరకు కూడా దేవదూత ప్రార్థించే భక్తుని దగ్గరే ఉండిపోతుంది. ఈ దూత గమనించాలి, ఈ భక్తుడు దూతను చూడలేడు, ఈ దూత భక్తుణ్ణి చూస్తుంది. 6 గంటలకు ప్రార్థన ముగించిన వెంటనే ఈ 2 గంటల ప్రార్థనలో తాను ఏ అంశమునైతే పెట్టగలిగాడో ఆమెన్ అన్న వెంటనే తన ప్రార్థనలో ఉన్న అంశములన్నిటినీ కూడా ఈ దూత మళ్ళీ ఏం చేస్తుంది అంటే తీసుకుని వెళ్ళిపోతుంది.
తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తుంది తెలుసా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని నీవు చూడు. ప్రకటన 8:4. పోగా చూడండి, అక్కడ ధూపార్తి ధూప ద్రవ్యము కనిపిస్తూ ఉన్నది. దూత దగ్గర ఉన్నటువంటి ఆ ధూపార్తిలో ధూప ద్రవ్యము యొక్క పొగలో పరిశుద్ధుల ప్రార్థనలు ఏమైపోయాయి? కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. చూడండి, భూమి మీద ఉన్న ఒక పరిశుద్ధుడు తాను చేసిన ప్రార్థన ఒక దూత చేతిలో నుండి అది పైకి వెళ్ళి దేవునికి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భక్తుడైన ప్రేమ్ తాను చేసిన ప్రార్థన కొంతకాలానికి మరచిపోతాడు. అయితే తాను చేసిన ప్రార్థన ఏ దూత అయితే తీసుకుని వెళ్ళి దేవునికి ఇవ్వడము జరిగిపోయాదో ఆ దేవుడు ప్రేమ యొక్క ప్రార్థన మరిచిపోడు. తాను చేసిన ప్రార్థన కొంతకాలానికి మరిచిపోతాడు. అయితే తన ప్రార్థన తీసుకుని వెళ్ళిన దూత ఏ దేవుని చేతికి ఇస్తుందో ఆ దేవుడు మాత్రం ప్రేమ యొక్క ప్రార్థనలో పెట్టిన అంశములను దేవుడు మరచిపోడు. అందుకే దూత ఒక పర్యాయము కొర్నేలి దగ్గరికి వచ్చి, కొర్నేలి, నీవు చేసిన ప్రార్థన దేవుని దగ్గర జ్ఞాపకార్థకంగా ఉన్నది. ఈ విషయం మీకు బాగా తెలుసు. కొర్నేలితో దూతే చెబుతున్నది, నువ్వు చేసిన ప్రార్థన దేవుని దగ్గర జ్ఞాపకార్థకంగా ఉన్నది. కొర్నేలి చేసిన ప్రార్థన కొంతకాలానికి మరిచిపోయాడు. కొర్నేలి చేసినటువంటి ప్రార్థన ఏ దూత అయితే తీసుకుని వెళ్ళి దేవునికి ఇవ్వడం అన్నది జరిగిపోయాదో ఆ దూతే కొంతకాలమైన తర్వాత నీ ప్రార్థనలు దేవుని దగ్గర జ్ఞాపకార్థకంగా ఉన్నాయి. తాను మరిచిపోయాడు, దేవుడు మరిచిపోలే. అంటే ప్రార్థన దేవుడు మరచిపోలేదు, జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తి ప్రార్థనలో ఏది అడుగుతాడో తాను అడిగినది అప్పుడే కావాలని, తన కాలంలో కావాలని ఎదురు చూస్తాడు. అంటే దేవునికి ఒక కాలం ఉంది, దేవునికి ఒక సమయం ఉంది. ఆయన సమయం, ఆయన కాలములోనే ప్రార్థనాపూర్వకంగా మేము అడిగినవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. కూర్చొని అది మనం మర్చిపోకూడదు. కొంతమంది చాలా మట్టుకు నేను సంవత్సరాలు కొద్దీ ప్రార్థిస్తున్నా, నెలల కొద్దీ నేను ప్రార్థిస్తున్నా, నా ప్రార్థనకు జవాబు రాలేదే. నీ కాలం నీ సమయంలో దేవుడు ఏది చేయడు. దేవునికి ఒక సమయం ఉంది, దేవునికి ఒక కాలం ఉంది. ఆయన నిర్ణయించిన కాలములో నువ్వు ఏదైతే అడిగితివో దేవుడు దాన్ని మర్చిపోకుండా జ్ఞాపకానికి తెచ్చి ఆయన నిర్ణయించిన కాలములో ప్రతిదీ కూడా దేవుడు నీ కంటికి కనిపించేటట్టుగా కార్యరూపములో దేవుడు చూపించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కానీ నేను చేసిన ప్రార్థనలు, నేను అడిగినది, నేను పొందవలసినది, నేను దేవుని దగ్గర అందుకోవలసినది అనుకున్న కాలములో జరగలేదని అలిగి ప్రార్థన చేయక ఉండకు, లేక ఆలయానికి రాకుండా ఉండకు, బైబిల్ చదవకుండా ఉండకు, భక్తిలో బలహీనం కావటానికి అవకాశాన్ని ఇవ్వవద్దు. దేవుని ఒక సమయం ఉన్నది, ఆయన సమయములో ఆయన కాలములోనే దేవుడు ఇవ్వడం అనేది జరగగలుగుతుంది. అందుకే మీ జీవితంలో కూడా మీ వెనుకటి రోజుల్లో సంవత్సరాల క్రితం ఎన్నో ప్రార్థనలు చేశారు, ఎన్నో దేవుని అడగగలిగారు. నీవు చేసిన ప్రార్థనను మర్చిపోయావు. అయితే మీరు చేసిన ప్రార్థనలు ఎవరు మరవలేదు? దేవుడు మరవలేదు. దేవుడు మరవలేదు తల్లి. ఏడ్చుకుంటూ చేశావు, వ్యాధిలో ఉన్నప్పుడు చేశావు, సమస్యలో ఉన్నప్పుడు చేశావు, నలిగిపోయినప్పుడు చేశావు, కృంగిపోయినప్పుడు చేశావు. దేవా, ఈ సమస్యలు సుడిగుండాల వలె చుట్టుకున్న నన్ను కృంగదీస్తున్నాయి, పరిష్కారం ఇవ్వలేవా? దేవా, నేను దుఃఖిస్తున్నా, సంతోషానికి మార్చలేవా? ఈ శ్రమ పడుతున్నా, క్షేమానికి తీసుకుని వెళ్ళలేవా? ఇది ఒక శాపంలాగా పట్టుకున్నది, ఆశీర్వాదాలకు తీసుకుని వెళ్ళలేవా? బాధపడుతున్నా, నెమ్మదిని ఇవ్వలేవా? ఎన్నో పర్యాయములు దేవుని దగ్గర అడిగిన రోజులు ఉన్నాయి. అనుకున్న కాలంలో వాటిని పొందుకోలేకపోయావు, అయినా పొందుకుంటావు.
ఎప్పుడు? ఆయన కాలం వచ్చినప్పుడు. దేవుడు ఎప్పుడు కానీ, ఎన్నడూ కానీ, ఎవరి మధ్య కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. అందుకే బేతేలు అనగా దేవుని మందిరం. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, భక్తుడు చూచిన, యాకోబు చూచిన కలలో భూమి మీద ఉన్న ఒక భక్తుడు ప్రార్థన చేస్తే దేవదూత దిగి రావడం, భక్తుని ప్రార్థన ముగిసేంత వరకు కూడా అక్కడ ఉండి ఆమెన్ అన్న తర్వాత ఆ ప్రార్థన దూత తీసుకువెళ్ళి దేవునికి ఇవ్వడం. ప్రార్థన జరిగే స్థలం, దేవదూతలు దిగి వెళ్ళే స్థలం మందిరం. మందిరం. మీరందరూ భక్తులు, మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, మీ దగ్గరికి దేవదూతలు వస్తున్నాయి. అందుకే దీనికి మందిరం. మందిరం. దేవుని బిడలైన మీరు ఈ మందిరములో వాక్య రీతిగా హెచ్చరిక పొందుతున్నారంటే దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీవు దేవునితో మాట్లాడుతున్నావు. దేవునికి మనకు ఒక బంధం, ఒక ఆత్మ సంబంధమైన అనుబంధాన్ని స్థిరపరిచేది సంఘ వ్యవస్థ అనేది. ఈ మందిరములో నీవు ఎలా ఉండాలి అంటే తప్పనిసరిగా ఒక స్థిరమైనటువంటి ఒక స్తంభములాగా మందిరంలో నీ ఉండి నువ్వు ఆత్మీయంగా ఎదుగుచున్న నీవు సంఘానికి క్షేమాన్ని కలిగించే ఒక వ్యక్తివిగా నీవు ఉండాలి. దేవుడు అదే నీ నుండి ఆయన కోరుకోదగినటువంటిది. సరి ఎలీషాతో అంటున్నాడు, నేను ఎరుకోకు వెళ్ళిపోతున్నానయ్యా, నీవిక్కడే ఉండిపో. లేదు, దేవుని జీవము తోడు, నీ జీవము తోడు, నేను నీతో వస్తా. ఇరువురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎరుకోకు వెళ్ళిపోయారు. ఎరుకోకు వెళ్ళిపోయారు. అసలుకు ఎరుకో యొక్క అనుభవం ఏమిటి చదువుకుందాం. అదే పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగితే బైబిల్లో యెహోషువ 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ 6:20వ వచనములో చూస్తే, యాజకులు బూరబూదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారాలు కూలిపోయాయి. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాజకులు కనిపిస్తున్నారు, ఇక్కడ ప్రజలు కనిపిస్తుంటున్నారు. అసలుకు యాజకులు ఎందుకు బూరలు ఊదాలి? అసలుకు ప్రజలందరూ కూడా శక్తివంతంగా ఎందుకు కేకలు వేయాలి? గమనించాలి. వారు కేకలు వేయటానికి, రెండవదిగా బూరలు ఊదటానికి, ఒకటి దానికి కారణం శక్తివంతంగా శక్తివంతంగా వారి యొక్క కేక. ఈ శక్తివంతమైన బూర స్వరం, శక్తివంతమైనటువంటి ప్రజల కేకలు ఎప్పుడైతే ఎరుకో పట్టణమును వ్యాపించగలిగాయో, ఎరుకో పట్టణపు యొక్క కోట గోడలు, దాని ప్రాకారము నిట్ట నిలువున అలా కూలిపోయి భూమి మట్టమైపోయాది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మనుష్యులు దాడి చేసినప్పుడు దాడిలో ఉపయోగించే ప్రతి వస్తువు ద్వారా పట్టణాన్ని ప్రజలను నాశనం చేసేస్తారు. అయితే ఇక్కడ ఆ పట్టణముగా ఉన్నట్టుగానే అది అలాగే కూలిపోయి భూమి మట్టం కాగలిగాదంటే అక్కడ బూర శబ్దం, ప్రజలందరూ కూడా శక్తివంతమైనటువంటి కేకలు వారు ఆ స్థలములో వేశారు. అలాగే కుప్ప కూలిపోయాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, బూర ఊదబడనిది, కేక వేయనిది ఎరికో కోట గోడలు కూలిపోలేదు. దేవుని బిడలమైనటువంటి మనం మూడవ ఎరుకో అనుభవం ఏమిటి అంటే, నీ స్వరం శక్తివంతమైనదిగా ఉండాలి. బూరలాగా నీ కేక కూడా శక్తివంతమైనదిగా ఉండాలి. ఎలా అని మనం ఆలోచించగలిగితే, మన ఆరాధన జరుగుచున్నప్పుడు శక్తి కొలది మనము దేవుణ్ణి స్తుతించాం, శక్తి కొలది మనం పాటలు పాడాం, శక్తి కొలది దేవుని మనం స్తుతించగలిగాం, శక్తి కొలది మనం ప్రార్థన చేయగలిగాం, శక్తి కొలది దేవుని యొక్క వాక్యం చెప్పడము జరుగుతూ ఉన్నది.
శక్తివంతంగా దేవునికి సంబంధించినది ఎప్పుడైతే మన నోటి గుండా బయలుపరచబడ్డమన్నది జరగగలుగుతుందో వెంటనే అపవాది అయిన సాతానుడు గడగడలాడగలుగుతాడు. అంతేకాదు, మీకు అర్థం అవటానికి నేను చెప్పగలుగుతాను. ఇద్దరు శత్రుత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా 10 మంది ఉన్న స్థలానికి రాగలుగుతారు. ఈ 10 మంది వ్యక్తుల దగ్గర ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు ఆ 10 మంది ఏకమై ఒక వ్యక్తిని పొగుడుతూ ఉంటే గమనించాలి, తన శత్రువు ఆ స్థలములో ఇక ఉండడు. ఇద్దరు శత్రువుల మధ్యన ఒక శత్రువును 10 మంది పొగుడుతూ ఉంటే ఆ శత్రువు అక్కడ ఉంటాడా? వీడు నా శత్రువు, వీడు నా విరోధి, వీని పొగుడుతున్నారు ఈ 10 మంది, నేనెందుకు ఇక్కడ ఉండాలి? తన శత్రువును 10 మంది పొగుడుచున్నప్పుడు సాటి శత్రువు అక్కడ ఉండకుండా వాడు పారిపోతాడు. దేవునికి శత్రువు సాతానే, మనకు శత్రువు సాతానే. దేవుని సంఘములోనికి వచ్చినప్పుడు సాతానుడికి శత్రువుగా చూస్తున్నటువంటి దేవాతి దేవుణ్ణి శక్తివంతంగా నీవు ఇక్కడ ఆరాధించేటప్పుడు దేవుని శత్రువైన సాతానుడు ఆ స్థలములో ఉండడు. ఎరికో కోట గోడలు కూలిపోయినట్లుగా మన శత్రువు, దేవుని శత్రువైనటువంటి సాతానుడు మన మధ్య, దేవుని మధ్య ఉండకుండా వాడు కుప్ప కూలిపోవాలి అంటే వాడు శత్రువుగా చూస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి పొగడము ద్వారా, మనము పొగడము ద్వారా ఇంకా వాడు అక్కడ ఉండకుండా వాడు కుప్ప కూలిపోయి వాడు వెళ్ళిపోగలుగుతాడు. చూడండి, ఒక దురాత్మ పట్టిన ఒక వ్యక్తి వచ్చాడు అనుకో, చాలామంది సేవకులు చేసే పని ఏంటంటే దయ్యాలు మీదికి వచ్చినప్పుడు సోది చెప్పించుకుంటారు చాలామంది. కొంతమంది సేవకులు బైబిల్ నెత్తి మీద పెడతారు, అది తిరగబడితే కొడుతారు, దాని వెంట్రుకలు పెట్టి తిప్పేస్తూ ఉంటారు. వీడు చేతగాని వాడు, వీనికి పవర్ లేదు వీనికి. అది తిరగబడింది అనుకో వీడు బాగా కొట్టేస్తాడు. అసలు వీనికి వాక్య జ్ఞానమే తెలీదు, దయ్యాన్ని ఎవడో కొట్టడం, కొట్టేది ఆమెను కొడతాడు, దయ్యం పట్టుకుని ఆమెను కొడుతూ ఉంటాడు వీడు. మీకు అర్థం అవటానికి చెబుతా. ఇప్పుడు ఫ్యాన్ వస్తుంది, మీ మీద గాలి వీస్తుంది, పట్టుకుంటారా గాలిని? పట్టుకుంటారా తల్లి? పోనీ కట్టెత్తుకొని గాలిని కొడుతారా? ఒకవేళ నేను కట్టి తీసుకొని గాలిని కొడుతున్నాను అనుకో, అన్న వస్తాడు, బ్రదర్ ఏంది కొడుతున్నారని. అన్న గాలిని కొడుతున్నానా, విపరీతంగా వీచేస్తుందనా, ఇబ్బందిగా ఉందనా. అరే పిచ్చోడు నీవు అంటాడన్నా నన్ను. గాలిని ఎవడో పట్టుకోలేడు, ఎవడో చూడలేడు, ఎవడు దాన్ని కొట్టలేడు. ఒక దైవ సేవకుడు దైవం వస్తే ఒక వ్యక్తి మీదకి కొట్టాడు అంటే వాడు పిచ్చోడు, వాక్య అవగాహన లేదు వానికి. బాగా కొట్టేశాడు అనుకో, ఆ దయ్యం పోయింది అనుకో, ఆ నొప్పులు దయ్యానికి ఉంటాయా, మనిషికి ఉంటాయా? మనిషికి ఉంటుంది పాపం. అయ్యా ఆ దయ్యం వచ్చి నన్ను ఇంత బాధించేది, నువ్వు ఈ రూపంలో దయ్యంగా వచ్చి నన్ను ఈ విధంగా బాధించేశావు అంటే వీడు దయ్యం వచ్చిందంటే బాధించడమే, వీడు కొడుతున్నాడంటే వీడు బాధించడమే. వీళ్ళలో దయ్యమాత్మే ఉంది. దయ్యం వచ్చింది అనుకో, ఏం చేయకూడదు మనం. అది ఎంతనా మాట్లాడి ఆడుకొని చుట్టూ 10 మంది మనం కూడి ఒక ప్రైజ్ అండ్ వర్షిప్ చేయండి, చూతురు పాడండి, పాట ప్రార్థించండి, అంతే. అది అస్సలకి అక్కడ ఉండదు, అది అస్సలు ఉండదు. అది గమనించవలసిన విషయం. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి ఎరికో కోట గోడలు ఎలా కూలిపోయాయో, ఈరోజున అపవాదైన సాతానుడు కూడా, లేక వాని నుండి మనకు వచ్చేటువంటి అనేకమైన ఇబ్బందులు కూడా ఒక గోడల్లాగా నిలిచిపోయి ఎంతగానో మన ఇబ్బందులు పాలు చేసి కలవర పెడుతూ ఉంటాయి. నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ శోధన ఉంది, నాకు ఈ కష్టం ఉంది, జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతూ ఉంటున్నాను. ఒక్కొక్కసారి నీ జీవితంలో నిన్ను పట్టుకున్నటువంటి కొన్ని శోధనలు నీకు నెమ్మది లేకుండా అవి కోటగోడల వలి నిలిచిపోయి నేను ఎంతో కలవరపెట్టేస్తూ ఉంటాయి. అమ్మా, అయ్యా, ఆ పరిస్థితుల్లో నువ్వేమీ చేయొద్దు. మోకాళ్ళ మీద నిలిచి నీ 2 చేతులు పైకెత్తి నీ కళ్ళను మూసి నీ పెదవులను విప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా
నువ్వు దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తివి నీవు కా. నీ ముందు కోట గోడల్లాగా నిలబడి నీ జీవితాన్ని కలవరపెట్టి సాగిపోయే జీవితాన్ని సాగనివ్వకుండా, జీవితం మీద విరక్తి కలిగిపోయి బ్రతుకుతూ ఎందుకునయ్యా నీ బాధలు పడాలి, చచ్చిపోతే బాగుండు కదా అనే పరిస్థితుల్లో కూడా నీ ప్రార్థన, నీ ఆరాధన శక్తివంతమై ఉండాలి. బోర ఊదారు అంతే, కేకలు వేశారు అంతే, కోటగూడలు కూలిపోయాయి. నీవు అంతే, కేకవేయి. నీ శబ్దం శక్తివంతంగా ఉండని దేవుణ్ణి ఆరాధించడములో అవి ఎన్ని కోటగోడల్లాగా నీ ముందు నిలబడి నిన్ను కలవరపెట్టినా నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ పాట, నీ స్తుతి, నీ వాక్యం ఇవన్నీ కూడా శక్తివంతంగా ఒక వ్యక్తిలో జరగగలిగితే నిన్ను అలుముకున్నటువంటి సాతానుని యొక్క కోటగోడలు నువ్వు కళ్ళతో చూస్తూ ఉన్నట్టుగానే కూలిపోతాయి. నీకు సంతోషం, నీకు సమాధానం, నీ భవిష్యత్తు సవ్యంగా ముందుకు సాగిపోతుంది. దేవుని వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తుంది. సరికదా? ఎప్పుడు అయితే ఎరుకో వదిలి ఏలియా వెళుతున్నాడో యోర్ధానుకు, ఎలీషాను వద్దన్నాడు. వస్తానని ఇద్దరు కూడా కలిసి యోర్ధానుకు వెళ్ళిపోయారు. యోర్ధాను చదువుకున్న చివరి మాట నేను చెప్పి ముగిస్తా. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది. యెహోషువ 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ 3వ అధ్యాయం 14వ వచనం. కోతకాలమంతయు యోర్ధాను, చూడండి, కోతకాలములో యోర్ధాను దాని గట్ల మీద అన్నిటి మీద పొర్లి పారును అని మనకు రాయబడి ఉంది. అంటే ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది యోర్దాను యొక్క ప్రాంతములో రైతులు భూమిని నునుపు చేసి విత్తనములు వేసి ఇంకా కోతకాలం వారికి వచ్చేసినప్పుడు ఆ కోతకాలములో ఆ పంటనంతా చూచి సంబరపడిపోయి పండుగలు చేసుకునేటువంటి వారు. ఆ సమయములో గమనించాలి, యోర్ధాను నుండి ప్రవహించేటువంటి నీటి ప్రవాహము గడ్లను మీద పొర్లి పంటల మీద ఎప్పుడైతే పడి ఆ నీటి ప్రవాహము చేత ఆ పండిన పంటంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోతుందో, ఆ రోజులలో ఆ రైతులు తమ నోటికి అందిన పంట తమ కళ్ళ ఎదుటే ప్రవాహములాగా నీటి ప్రవాహము చేత కొట్టుకుపోతుందని ఉసూరుమని అలా కుప్పకూలిపోయి అలాగ వారు వేదనకు, బాధకు గురి అయిపోయేవారు. గమనించాలి, యోర్ధాను అనగా పైనుండి క్రిందికి పారునటువంటిది. యోర్ధాను అనగా పైనుండి వచ్చిన నీరు పంట పొలముల మీద పడినప్పుడు, ప్రవాహము చేత పొలముల ఆ యొక్క పంటంతా కొట్టుకుపోయినప్పుడు ఆ యొక్క పొలముల యజమానులకు మిగిలేది ఏమిటి అంటే దుఃఖము ఒక్కటే, బాధ ఒక్కటే. గమనించాలి, జీవితంలో అవమానాన్ని తెచ్చే పాపాన్ని తీసి దేవుని మందిరములోనికి వచ్చి ఆయన బిడలగా బ్రతికి చివరికి ఇరుకుకు వచ్చి ఆయన మహిమపరిచేటువంటి ఆరాధన చేసి ఈ 3 అనుభవాలు మనలో ఉండినట్లయితే అపవాదైన సాతానుడు కూడా యోర్దాను యొక్క నీటి ప్రవాహము చేత పంట ఎలాగైతే కొట్టుకుని వెళ్ళిపోతూ ఉందో అదే రీతిగా పాప అవమానము తీసివేయబడి దేవుని మందిరములో ఎదుగుచు దేవుని మహిమపరిచేటువంటి ఆరాధన చేస్తున్న ఈ బిడ్డలు ఒక పంట ఎలా పరిపూర్ణతలోనికి వచ్చేస్తున్నదో అలా పరిపూర్ణతలోనికి వచ్చేటువంటి వారిని చూచిన సాతానుడు ఏం చేస్తాడు అంటే వాడు తన శ్రమల ప్రవాహం అనేది భక్తి కలిగిన బిడ్డలైన వారి మీద వాడు ప్రవహింపచేస్తాడు. అప్పుడు మనం ఏమంటామో తెలుసా? దేవుడా, నేను మారు మనస్సు పొంది తిని కదయ్యా, పూర్వదినముల వలె లేను కదా, మారు మనస్సు పొందిన నేను మందిరములోనే ఉంటున్నాను కదయ్యా, మందిరములో ఉండడమే కాదు ఎల్లప్పుడూ కూడా నేను ఆరాధిస్తూ నీ బిడ్డగా జీవిస్తున్నాను కదయ్యా,
ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని నేను అంతకంతకు నేను పెంపొందింప చేస్తూ ముందుకు వెళ్ళుతూ ఒక సంపూర్ణతలోనికి నేను వెళుచున్న సమయములో ఇప్పుడెందుకయ్యా ఈ ప్రవాహము లాంటి శ్రమలు నా మీదే పడి నన్ను కొట్టుకుపోయే రీతిగా చేసేస్తున్నాయి అని, అమ్మా అయ్యా ఎన్నిసార్లు ఈ శ్రమలు వచ్చినప్పుడు నీవు అనుకోలేదు? నిజమే, పాప అవమానాన్ని తీసివేసుకున్నవారు, మందిరములో ఉన్నవారు, ఆయన ఆరాధించేవారు, దేవుని వెంబడించేవారు, వాగ్దాన వైపు దేశం మీద దృష్టి మనస్సు పెట్టుకున్న వారికే, ఇంకా మన పరిపూర్ణమైన పంటలోనికి వచ్చేవారి మీదికే అపవాది అయిన సాతానుడు శ్రమల ప్రవాహాన్ని పంపుతాడనే మాట మరిచిపోవద్దు. జీవితంలో ఎప్పుడు కానీ నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం అనే మాట నీ నోట రానివద్దు. ఎప్పుడు కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఒక్కటి ప్రార్థన చేయి, దేవా ఈ శ్రమ నాకు వచ్చింది, ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఈ శ్రమ నన్ను ఎంత బాధించి నన్ను కృంగదీస్తుందో నాకు తెలియదు, అయినా దీన్ని భరించే శక్తి నాకు ఈ ప్రభాని అడుగు చాలు. కొంతమందికి బాధలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దాన్ని సహించలేరు, దాన్ని తట్టుకోలేరు. అయితే మనం చేయవలసిన ప్రార్థన, అది ఎటువంటి బాధ వచ్చినా తండ్రి దాన్ని భరించే శక్తి నాకు నువ్వు దేవుణ్ణి అడుగు. భరించే శక్తి ఇవ్వగలిగితే ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఉంటుంది, కనుమరుగైపోతుంది. అప్పుడు కనుమరుగైనప్పుడు ఆ రోజున పౌలును రాళ్లతో కొట్టేసినప్పుడు తన శిష్యులతో పౌలు ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద మనం అనేకమైన శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. అదే రీత్యా దేవుని బిడ్డమైన నీవు ఎన్ని శ్రమలు భూమి మీద అనుభవించినా అలాంటి నీవు నీ భక్తి కోసం దేవుని కోసం అనుభవిస్తున్నావు కాబట్టి అలాంటి వారు ఒక రోజున దేవుని రాజ్యానికి వెళ్ళుతారు. ఇక్కడ ఏలియా ఎలీషాను చూడగలిగితే ఈ 4 ప్రాంతాలు దాటుకున్న తర్వాత సుడిగాలి చేత ఏలియా ఆరోహణమై దైవ సన్నిధికి తాను వెళ్ళిపోగలిగాడు. నిజమే, పాప అవమానాన్ని తీసివేసుకొని బేతేలనే దేవుని మందిరములో ఆత్మ సంబంధంగా ఎదుగుతూ దేవుని మహిమపరిచేటువంటి ఎరుకోటువంటి అనుభవాన్ని నీవు కలిగి సాతానుని మీద విజయమును సాధించుకుంటూ వెళ్ళితే అపవాది అయినటువంటి సాతానుని ద్వారా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ నువ్వు ముందుకు వెళ్ళగలిగితే సుడిగాలికి సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఒక రోజున ఏలియా దేవుని సన్నిధికి తీసుకువెళ్ళినట్లుగా నిన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. ఒకరోజు నీకు ఆయన ఆగమన సమయములో నీవు ఆరోహణమైపోయి దేవునితో నీవు ఉండగలుగుతావు. ఆ భవిష్యత్తు ఆశీర్వాదం మనకి ఈ విధంగా ఉన్నది. ఈ భవిష్యత్తు ఆశీర్వాదం మనమన్నదే పొందాలి అంటే పాప అవమానము తీసివేయబడాలి, దేవుని మందిరములో ఉండాలి, ఎల్లప్పుడూ కూడా దేవుని మనం స్తుతించాలి. ఇలాగా నువ్వు ఎదుగుతూ ముందుకు వెళ్ళుతున్నప్పుడు అపవాది ఎన్ని శోధనలు నీకు పెట్టినా వాటిని సహిస్తూ భరిస్తూ భక్తిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళితే సుడిగాలి అని చెప్పబడుచున్న పరిశుద్ధాత్మ ద్వారా ఒక రోజున నీవు కూడా ఆత్మ ద్వారా కొనిపోబడి పరమనుకు వెళ్ళగలుగుతావు. అదే మన చివరి దేవుడు మనకి ఇవ్వబోయే ఆశీర్వాదం. ఆ విధంగా ఉంది. ఎప్పటికైనా ఏనాటికైనా బ్రతికి చనిపోయి సమాధి చేయబడిన లేక క్రీస్తు రాక వరకు మన బ్రతికి ఉండిన చనిపోయి సమాధిలో ఉండిన ఆ మీదట క్రీస్తు వస్తే సమాధి నుండి లేపబడుతాం. బ్రతికే ఉంటే సజీవంగానే మహిమ రూపము దాల్చి ఆత్మ ద్వారా కొనిపోబడగలుగుతాము. ఏలియా ద్వారా ఆయన దగ్గర మనం ఉంటాం. ఆ ఇల్లు పరలోకం, నీ సొంత ఇల్లు. అది అక్కడ నీ ఒక పౌరసత్వం దేవుడే నీకు ఇస్తాడు. అక్కడ ఆయన నీకు తండ్రి. మనమంతా ఆయన కుటుంబీకులుగా మనం అక్కడ ఉంటాం. మన నివాసం దేవునితో, ఆయన నివాసం ఆయన ప్రజలైన మనతో. అదే భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదం. ఏ ఇంటి భార్యవో, ఏ ఇంటి భర్తవో, ఏ ఇంటి పిల్లలో మీరు మీ కుటుంబ వ్యవస్థలో
భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఈ భూమి మీద ఎటువంటి జీవితము జీవించాలో వాక్యరీతిగా నీవు హెచ్చరిక పొందుచున్నప్పుడు దానికి అనుగుణ్యముగా జీవించటానికి నీవు నీ కుటుంబం సిద్ధపడగలిగినట్లయితే భవిష్యత్తులో మీ ఎడల దేవునికి ఉన్నటువంటి అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్యరూపము దాల్చి మీ సంతోషాన్ని దేవుడు సంపూర్ణం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల దేవుని కుమార్తెవైన నీవు, దేవుని కుమారుడమైనటువంటి నీవు ఈ సమయంలో దేవునికి ప్రార్థన చేయి. గిల్గాలును దాటి బేతేలును దాటి ఎరుకోను దాటి యోర్దాను, ఆ తర్వాతనే ఆరోహణము తండ్రి. దయచేసి మోకరించిన నీవు నీ పెదవులు విప్పి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నా పాపము యొక్క అవమానాన్ని తీసేసావు యేసయ్యా, నీకు స్తోత్రం. నీ మందిరములో నన్ను పెట్టావు తండ్రి, నీకు స్తోత్రం. నేను నిన్ను ఆరాధించే కృప నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా నీలో నిలబడటానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రం. ఈ 4 అనుభవాలతో నా జీవితం సాగుతుంది తండ్రి. అయితే ఏలియా ఆరోహణమైనట్లు నీ ఆగమన సమయములో ఈ 4 అనుభవాలు కలిగిన మేము మీ ఆగమన సమయములో ఆరోహణమై మా కోసం మీరు ఉంచిన మీ మహిమరాజ్యములో మీతో నివాసం చేసి నీవు మాకు తండ్రిగా మేము మీకు పిల్లలుగా ఉండే ఆశీర్వాదాన్ని మాకీ తండ్రి అని చిన్న ప్రార్థన నువ్వు చేస్తావా? చాలామంది పెదవులు అలాగే మూసుకుని ఉన్నారు. దేవుడు ఇంతవరకు మాట్లాడాడు, ఇప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు మాట్లాడండి. దయచేసి అందరూ పెదవులు విప్పి ప్రార్థన చేద్దాం. నీ పెదవులు విప్పి ప్రార్థన చేయటానికి సిగ్గుపడటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే నువ్వు గుడికి రావడమే వ్యర్థమైపోతుంది. ఆలయములకు వచ్చిన తర్వాత మీరు ఎవరైనా కానీ మీ పెదవులు విప్పి చెప్పబడిన వాక్యాన్ని బట్టి తండ్రి నన్ను ఆశీర్వదించు అని కాస్త పెదవులు విప్పి మీరు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా వెళ్ళగలిగితే నువ్వు ఆరాధనకు రావడమే వ్యర్థం అనిపిస్తుంది. దయచేసి అందరూ కూడా మీ పెదవులు విప్పి ప్రార్థన చేద్దాం. పెద్దవారు, చిన్నవారు, పెద్దలు అందరూ కూడా అందరూ ప్రార్థన చేద్దాం. మందిరానికి వచ్చి నీవు ప్రార్థన చేయకుండా ఎప్పుడు కానీ వెళ్ళిపోవటానికి ప్రయత్నించవద్దు. జీసస్. చాలామంది కళ్ళు తెరుచుకుని ఉన్నారు, వాళ్ళకి ఇంకా వాక్యాన్ని గురించి ఆ గ్రహింపు రాలేదు. కళ్ళు మూసుకో. మనస్సు ఎక్కడో పెట్టుకొని ఉంటున్నారు. నీ మనస్సును నీ విన్న వాక్యం దగ్గరికి తెచ్చుకో. జీసస్. హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, మీరు మంచి దేవుడు తండ్రి. మీ మంచి నాలోనూ మాలోనూ ఉండాలని మీరు ఎంతో ఇష్టపడుతున్నారు. మీ వంటి జీవితం నాకు, మీ వాక్యం వంటి జీవితం నాకు, మాకు అందరికీ ప్రసాదింపచేయండి. మీ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, మీరు వింటున్నారు. ఈ 4 అనుభవాలు తండ్రి మీ బిడ్డలు కలిగి ఒకరోజు ఆత్మ ద్వారా మీ ఆగమన సమయములో ఆరోహణమై మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి కృప బిడ్డలందరికీ ప్రసాదింపచేయండి. ముఖ్యముగా తండ్రి, స్థానిక సంఘ కాపరిని, మీ దాసురాలను, పిల్లలను మీ చేతులకు అర్పిస్తున్నాను. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఆశీర్వదించండి. సంఘపరంగా మీ బిడ్డలను ఆశీర్వదించండి. సేవపరంగా మీరు ఆశీర్వదించండి. భవిష్యత్తులో మీ బిడ్డ ఎడల మీకున్న మీ ఉన్నతమైన ఉద్దేశం అన్నీ కూడా మేలుకరంగా చేయండి. సంఘ సహవాసములో ఉన్న ఒక్కొక్కరిని కూడా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మీరు దీవించి ప్రతి బిడ్డను కూడా మీరు ఫలభరితుల్నిగా చేయమని క్రీస్తు ప్రశస్త నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.